హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీతో ఒక కొత్త వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే మేము లంచ్కి బయటకు వెళ్ళామండి. బార్బిక్యూ నేషన్ ఇక్కడ జలంధర్ సిటీలో ఉంది. మాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అగోండి పైన కనిపిస్తుంది కదా, అదే. ఇంకా మెట్లెక్కి ఆ పైకి వెళ్తే టాప్ ఫ్లోర్ అండి. ఇంకా లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర మా వారు ఒక టేబుల్ రిజర్వ్ చేయించారండి. ఇదేనండి ప్రైజ్ లిస్ట్, మెనూ. ఇక్కడున్న మెనూ అంత ఇదేనండి. ఇంకా మేము వెళ్ళగానే పానీపూరితో ఇంకా స్టార్ట్ చేసాం. వెళ్ళగానే పానీపూరి పెట్టారు, చాలా బాగుందండి టేస్ట్ కూడా. ఇతను కౌబాయ్ టకీలో ఆఫర్ చేశారు, మా ఆయన నో చెప్పేశారు. ఇక్కడ మ్యూజిక్తో అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందండి. మా ఊడు పూరితో స్టార్ట్ చేశాడు. ఇంకా మేము వెళ్ళగానే ఆలూ కట్లెట్ వెజ్తో స్టార్ట్ చేసాం. ఆలూ కట్లెట్ ఇంకా ఆలూ లాలీపాప్. అది మా ఓడది ఏదో నాన్ వెజ్ అని చెప్పి నాప్కిన్ చుట్టేసి ఇమ్మన్నాడు. వెజ్ అవగానే ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. గ్రిల్ తెచ్చి పెట్టారండి. అందులో వెజ్ స్టార్ట్ చేసాం. మష్రూమ్, పన్నీర్ ఇంకా పైనాపిల్తో స్టార్ట్ చేసామండి. ఇంకా 2 డ్రింక్స్. అది మొజిటో, కొంచెం పుల్లగా ఉంది కానీ బాగుంది. ఇవేనండి చికెన్, మటన్ ఇంకా ఫ్రాన్స్. మధ్య మధ్యలో కబాబ్స్ కూడా తెచ్చిస్తుంటారు. ఎలా ఉందని అడుగుతుంటారండి. మనకు స్పైసీ ఫుడ్ అయితే స్పైసీ ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. మా బాబాయ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఫుడ్ని, నాన్ వెజ్ కాబట్టి. ఇక్కడ 6 ఇయర్ లోపల పిల్లలకైతే ఫ్రీ అండి. 6 ఇయర్ దాటిన తర్వాత మనం పే చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఫుడ్కి వచ్చేసరికి ఇవి సలాడ్స్ అండి. సలాడ్స్లో అన్ని రకాలు కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్, క్యారెట్ ఇంకా ఫ్రూట్ సలాడ్, ఆనియన్స్, చాలా టైప్సే ఉన్నాయండి. ఈ పక్కన ఇంకా డిజర్ట్స్ అండి, కేక్లు ఇంకా ఫ్రూట్ కస్టర్డ్, పైనాపిల్ ఇంకా చాలా రకాలే ఉన్నాయి. పక్కనే 2 టైప్స్ అండి ఐస్ క్రీమ్స్, ఒకటి వెనిలా ఇంకోటి స్ట్రాబెర్రీ. దీని పక్కనే 3 టైప్స్ ఆఫ్ స్వీట్ అండి. ఒకటి బ్రెడ్ హల్వా, పాయసం, గులాబ్ జామ్ అన్నీ వేడివేడిగా ఉన్నాయండి. ఇక్కడ మెయిన్ ఫుడ్కి వచ్చేసరికి ఇది సూపు, వెజ్ సూపు. ఇదైతే ఇంకా చౌమీన్ ఇంకా అది వెజ్ బిర్యానీ అండి. ఇది రైస్, దాల్. ఇవన్నీ పన్నీర్ ఇంకా మష్రూమ్ కర్రీసే. ఇవన్నీ నాన్ వెజ్ తినని వాళ్ళకండి. దహి వడ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్ అండి. ఇది బటర్ చికెన్ పంజాబ్ స్టైల్. నెక్స్ట్ వచ్చి ఫిష్ కర్రీ, మటన్. నెక్స్ట్ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్, ఫిష్ కర్రీ ఉంది. ఇది చికెన్ దమ్ బిర్యానీ, అది చికెన్ సూప్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి. మా వాడికి ఇంకా బయట వాటర్ పడవని ఇంటి నుంచే తీసుకొచ్చాను. మా వారైతే ఈ చికెన్ సూప్ తీసుకొచ్చారు. ఇంకా మేమైతే పాన్, కుల్ఫీ, నెక్స్ట్ ఐస్ క్రీమ్తో ఇంకా ఫినిష్ చేసేసామండి ఫుడ్ని. ఇంకా బిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి ఫుడ్ని, చాలా బాగుంది.
మా వాడు మాటలకి నవ్వుతున్నాము. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. మాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది. 11:30కి బయలుదేరి 3:30 అయిపోయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇవన్నీ ఇక్కడన్న వెళ్ళాసంట, అవి సొంతమేనంట వాళ్ళవి. చాలా బాగున్నాయండి. ఇంకా మనం జలంధర్ క్యాంట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇదంతా మన ఏరియా, జలంధర్ క్యాంట్ ఏరియా అనమాట ఇదంతా. ఇంతకుముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళం, ఇప్పుడు చేంజ్ అయిపోయాం. వచ్చేసామండి మన హెచ్ పాకెట్కి. నేను సెకండ్ టైం అండి ఇక్కడికి వెళ్ళడం, బార్బిక్యూ నేషన్కి. చాలా బాగుంది. ఇదండి మెనూ, ఇక్కడ మెనూ అండి ఇదంతా మనం పే చేసిన దాంట్లోనే వస్తుంది. ఇవన్నీ మనం పే చేసుకోవాలండి. డ్రింక్స్ అవి కావాలనుకుంటే మనం పే చేసుకోవాలి, ఎక్స్ట్రాగా మనీ పే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.